ఎస్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు చిన్నమస్తాదేవి గురించి మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా తీసేటప్పుడు ఎలా పాత్రలను ఎలా తీసుకున్నారు, చిన్నమస్తాదేవిని ఎందుకు పెట్టారు, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది వారణాసి సినిమా సీరియల్, ఇది ఎలా చేశారనే సినిమా కథ, ఇది కథనం అంతా చెప్పుకుంటాం. ముందుగా అమ్మవారిని ప్రార్థిద్దాం. హ్రీంకారాసన గర్భిత నరసికాం సౌహక్లీం కళాం విప్రదీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. అమ్మవారు శ్రీచక్ర శ్రీచక్రంలో సంచరిస్తూ ఉంటారు జగన్మాత. అటువంటి జగన్మాత ఈ చిన్నమస్త అమ్మవారి రూపంలో మనకి రాజమౌళి గారు ఈ సినిమాలో తీశారు. మణిపూరక చక్రం అయిపోయిన తర్వాత ఆజ్ఞాచక్రాంత రాళస్తారు రుద్రగజమి భేదిని. ఆజ్ఞాచక్రం కూడా విచ్ఛిన్నం అవుతుంది చిన్నమస్త అమ్మవారి సాధన చేయడం ద్వారా. తద్వారా మనకి ఈ యొక్క బ్రహ్మలోకం, విష్ణులోకం, రుద్రలోకం మనం స్వాధీనం అవుతాయి. లయకారక తత్వం మనకు వస్తుంది. ఎవరిని అంటే టైంని ఎలా వాడుకోవాలి, ప్రజలతో ఎలా బిహేవ్ చేయాలి, ప్రజల్ని ఎక్కడికి ఎలా కంట్రోల్ చేయాలి, ఆఫీసర్గా నీ యొక్క క్వాలిటీస్ ఏంటి, సో ఇవన్నీ కూడా నీ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నీకు తెలియజేస్తుంది. ఆ తర్వాత మణిపూరాంతరిత విష్ణు గ్రంథి విభేదిని, మణిపూరక చక్రం విచ్ఛిన్నం అవుతుంది. మణిపూరక చక్రం విచ్ఛిన్నమైన తర్వాత సహస్రార చక్రం విచ్ఛిన్నమైన తర్వాత మనకేమవుతుంది, సహస్రారాంబోజారూఢ సుధాసారాభివర్షిణి. అక్కడ సుధా అమృతధార ఒక్కొక్క చుక్కగా క్రిందకి పడుతూ ఉంటుంది. కుండలిని సర్పం అడుగు రివర్స్ గేర్లో క్రిందకు ఉంటుంది, తల క్రిందకి కాళ్ళపైకి. అదే సర్పరూపాన్నే చిన్నమస్తాదేవి అంటాం, ఆమెనే రేణుకా ఎల్లమ్మ అంటాం. ఆ అమ్మవారి యొక్క తత్వం అంతా కూడా ఒకటే అనమాట. సో అక్కడ సహస్రక పెటల్స్ అంటే ఈ యొక్క మనకి అమ్మవారి యొక్క తామర పుష్పాల రేకులు ఉంటాయి కదా, ఆ తామర పుష్పాల రేకులు విచ్ఛిన్నమై ఉంటాయి అన్నమాట. అందులో అమ్మవారు జగజ్జనని అయినటువంటి ఆ లలితా త్రిపుర సుందరి, ఆ చిన్నమస్త తల్లి, ఆ ఆది పరాశక్తి, ఆ పార్వతీదేవి అక్కడ కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. ఎలా ఉంటుంది, పంచముండాదివాసిని. ఆ తర్వాత 5 ఒక రమావాణి సేవిత. 4 కాడలు ఉన్నటువంటి మంచాన్ని తీసుకుంటే ఒక మంచానికి రుద్రుడు, ఒక మంచానికి బ్రహ్మ విష్ణు, ఇంకొక దానికి శివుడు. ఆ తర్వాత పైన ఇలా మంచానికి ఉన్నటువంటి పాల భాగం అంతా కూడా సదాశివుడై ఉంటాడు. దాని మీద కాలు మీద కాలేసుకుని అమ్మవారు కూర్చుంటుంది. దానికి అమ్మవారు ఒక పక్క లక్ష్మీదేవి, ఒక పక్క సరస్వతిదేవి, ఒక వింజామరులు ఇస్తూ ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క తత్వం. అటువంటి జగజ్జనని అయినటువంటి ఇవన్నీ కూడా లలితా సహస్రంలో క్లియర్గా వర్ణించబడి ఉన్నాయి. ఈ అమ్మవారి యొక్క తత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఈ కుండలిని శక్తి జాగృతం అవుతుంది, చిన్న సర్ప దోషాలు పోతాయి. అందువల్లనే ఈ అమ్మవారిని అంతా కూడా నాగదేవత రూపంలో, అలాగే ఈ యొక్క అనంతాది నవకుల నాగదేవతలను పూజ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈ నాగదేవతల పూజలంతా కూడా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వారికి చెప్తాయంటే అమ్మవారి కొడుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ యొక్క సర్పరూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు. ఆయన శివుడికి కూడా గురువు ఆయన. మరి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా ఇక్కడ లభిస్తుంది. ఇవన్నీ చూసి రాజమౌళి గారు ఏం చేశారంటే ఆ అమ్మవారి చిన్నమస్తాదేవిని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఈ చిన్నమస్తాదేవిని ఆరాధించడం ఎలా, మనం ఆ చిన్నమస్తాదేవిని ఆరాధించేటప్పుడు మనం ఎలా చేస్తామంటే, చాలామంది మేకలను కొయ్యాలా, కోళ్ళను కొయ్యాలా, పంచబలులు ఇవ్వాలా, మైథునం చేయాలా, ఇట్లాంటి కౌలాచారం, వామాచారం, ఇలాంటి చెత్త అంతా నాన్సెన్స్ అంతా చెప్తారు. మందుబాటులు పెట్టాలా, ఇలాంటివి పంచమకారాలు అంటారు. ఇవంతా నాన్ సెన్స్. ఇవంతా కూడా తంత్రశాస్త్రం తెలియదు వీళ్ళందరికీ కూడా, వామాచారమో తెలియదు, ఏమీ తెలీదు. సో తంత్రం అంటే అవిద్యాతంత్రం ఉంటుంది, విద్యాతంత్రం ఉంటుంది. ఇది భైరవి మాత యంత్రం. ఇది దేవి ఉపాసకులు, నేను దశమహావిద్యల ఉపాసన చేస్తాను కాబట్టి ఇది భైరవి యంత్రం. దీన్ని సాక్షాత్తు పరమశివుడే ఈ యంత్రాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆ యంత్రాన్ని సేమ్ ఐడియాలజీని లార్డ్ కృష్ణ దీన్ని రీఛార్జ్ చేశాడు. మళ్ళీ లార్డ్ ఆనందమూర్తిజీ, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు దీన్ని రీఛార్జ్ చేశారు. సదా లార్డ్ శివగా, లార్డ్ కృష్ణగా, మళ్ళీ ఆనందమూర్తిగా పుట్టారు. తర్వాత ఇది దశమహావిద్యల కపాలమాల. ఈ అమ్మవారు కపాలమాల అంటారు దీన్ని. ఇది వేసుకున్నప్పుడు మేము జపం అంతా కూడా అమ్మవారికి కపాలమాలతో చేస్తాం. అలాగే ఈ ఆనంద్ మార్గ్ సాధనలో మనము ఇది కూడా భైరవి యంత్రము. ఇది కూడా మనము కపాల మాలను ధరిస్తాము. కపాలాన్ని చేతిలో పట్టుకుని కపాల
ఉపాసన అంటాం. తాండవ నృత్యం ఆనంద్ మార్గ సాధనలో తాండవ డ్యాన్స్ అనేటటువంటిది గురుదేవులైనటువంటి ఆనందమూర్తి గారు ఇచ్చారు. దీనికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఉంది. కపాలాలతో వాళ్ళు అమావాస్యకి మనము వీళ్ళంతా గృహస్థాచార్యాలు చేరు అంటే మనం చెయ్యం. వాళ్ళు ఆ సన్యాసులు 10,000 మంది మాంగ్స్ని తయారు చేశారు. ఆ మాంగ్స్ అంతా కూడా అమావాస్య రోజున ఏకాంత ప్రదేశాల్లో లేదా శ్మశానాల్లో వీళ్ళంతా కూడా సాధన చేస్తారు. సుప్రీంకోర్టు పర్మిషన్తో ఉంటుంది. ఎంత స్వాడ్ ఎలాగైతే సిక్కులకి ఎంత కత్తి అనేటటువంటిది ఎలాగైతే ఉందో అలా త్రిశూలానికి దీనికి అండ్ ఆనంద్ మార్గ్ ప్రొసెషన్స్ కూడా చేస్తుంది, ఊరేగింపులు ఇవన్నీ కూడా. సో యూట్యూబ్లో ఉంటాయి. ఆనంద్ మార్గ్ తాండవ డ్యాన్స్ అని కొడితే మీకు అందరికీ కూడా కనబడుతుంది తాండవ నృత్యం. అలాగే ఆడవాళ్ళకి క్యాన్సర్లు రాకుండా కౌశికి నృత్యాన్ని ఇచ్చారు, కౌశికి డ్యాన్స్ అంటారు. కాబట్టి ఇటువంటి గొప్ప తత్వాన్ని, చిన్నమస్త తత్వాన్ని మనకి రాజమౌళి గారు ఈ సినిమాల్లో చూపించి అమ్మవారికి మనం ఎలా పూజ చేసుకోవాలో కూడా చెప్తారు. అమ్మవారిని ఎలా పూజ చేయాలంటే అమ్మవారి శాకంబరి అవతారం. శాకంబరి అవతారం కాబట్టి కాయగూరలతో, పూలతో, పుష్పాలతో అమ్మవారిని ఏ విధంగా అయితే మహాలక్ష్మిని, సరస్వతిని, పార్వతిని పూజ చేస్తామో అదేవిధంగా దక్షిణాచార పద్ధతిలో జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా కుంకుమతో కుంకుమార్చన చేస్తాము. అలాగే ఈ యొక్క అమ్మవారికి మనము షోడశ ఉపచారాలతో పూజ చేస్తాము, షోడశోపచారాలు. ఆ తర్వాత అమ్మవారికి ఏం చేస్తామండి, 16 ఉపచారాలు, అష్టోత్తర శతనామాలతో మనం అమ్మవారికి పూజ చేస్తాం. దీనికి చిన్నమస్తాదేవి అమ్మవారి యొక్క మంత్రాలు కనుక రానటువంటి వాళ్ళు, దొరకనటువంటి వాళ్ళు మీరు లలితా త్రిపుర సుందరి యొక్క లలితా సహస్రనామంతో చేసుకోవచ్చు. అలాగే ఈ అమ్మవారికి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమన్ సింహాసనేశ్వరి, చదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల. ఈ విధంగా అమ్మవారి యొక్క మంత్రాలతో కుంకుమార్చన చేసుకొని నిమ్మకాయలు పెట్టి చక్కగా పులిహారని కానీ పాయసాన్నాన్ని కానీ, అమ్మవారి లలితా సహస్రంలో క్లియర్గా చెప్పబడింది పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి అని. పాయసానాన్ని అమ్మవారికి మనం నివేదన చేయొచ్చు. దాని మీద స్నిగ్ధోదన ప్రియాన్నం, ఆవు నెయ్యని దాని మీద మనము వేయొచ్చు అనమాట. వేసిన తర్వాత అమ్మవారికి నివేదన చూపిస్తాం. ఈ రకంగా చిన్నమస్త అమ్మవారిని పూజ చేయాలి తప్ప ఎవరైనా కనుక బలులు ఇచ్చిన పంచబలు మఖారాలు వీళ్ళు ఏం చెప్తున్నారు, కౌలాచారం వామాచారంలో పూజలు చేసేటటువంటి గురువు ఎవడైతే ఉన్నాడో వాడు ఆ వచ్చినటువంటి శిష్యురాల్ని అమ్మవారి ఫోటో ముందు కామంతో వీళ్ళంతా కూడా మైథునం చేయాలి, సెక్స్ చేయాలి అని చెప్పేసి లైంగికంగా కలవాలి అని చెప్పి నాన్సెన్స్ అంతా బోధిస్తున్నారు. అసలు అది తప్పుదోవ పట్టించి ఆడవాళ్ళని మోసం చేస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి సరైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషికి, ఆడదానికి మగవాడికి కూడా 2 శరీరంలో వామ భాగము, దక్షిణ భాగం అని 2 ఉంటాయి. ఆ భాగంలో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఎలాగుందో అలాగే పురుష శక్తి ఆడశక్తి ఫెమినైన్ ఎనర్జీ, పురుష శక్తి మ్యాస్కులైన్ ఎనర్జీ అని 2 ఉంటాయి. ఈ 2 ఎనర్జీస్ని కనెక్ట్ చేస్తే యోగాభ్యాసం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యోగా. అప్పుడు మూలాధార చక్రము, ఈ చక్రాలన్నీ విచ్ఛిన్నమవుతాయి. ఇది సాధన మార్గం అని వాళ్ళు చెప్తుంటే వీళ్ళు మోసం చేయడానికి సింబాలిక్ రిప్రజెంటేషన్గా చెప్పినటువంటి దాన్ని తీసుకొచ్చి అపంశుభం తెలియనటువంటి ఆడవాళ్ళపైన అత్యాచారాలు చేస్తున్నారు. దీనికి బరి తెగించినటువంటి వాళ్ళందరినీ కూడా రాజమౌళి గారు చక్కగా చూపించారు. ఇప్పుడు కూడా నేను ఒక ఆస్ట్రాలజర్ రూపంలో ఉన్నటువంటి నరరూప రాక్షసుడికి చాలాసార్లు చెప్పాను. ఏమని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఈ యొక్క చాలా ఛాన్సెస్ ఇచ్చాను. ఎలా అంటే బలులు ఇవ్వకూడదు. ఏంటి అసలు ఈ యొక్క బర్డ్ సాక్రిఫైస్, యానిమల్ సాక్రిఫైస్, ఈ బలులు వీటిని చంపడానికి పుట్టాడు. ఆ నక్షత్రంలో, యముడు నక్షత్రంలో పుట్టినట్టుగా నోరు లేని, అభంశుభం లేనటువంటి ఈ యొక్క జంతువుల్ని, బర్డ్స్ని చంపడానికి కొంతమంది పుట్టారు. అలాంటివి చేయకూడదు. అక్కడ కామాఖ్య టెంపుల్లో కూడా వాళ్ళు చేస్తున్నారు అని అంటే ఎవరు చేస్తున్నారు, అక్కడ కూరగాయలతోనే పూజ చేస్తారు, అన్నీ చేస్తారు. ఎవరో బుద్ధి లేని విధవలు, డివోటీస్ ఎవరైనా దురాశ పరులు, షార్ట్ కట్స్ మెథడ్లో డబ్బులు రావాలి, పరులు అవ్వాలి అనుకునేటటువంటి వాళ్ళు ఇటువంటి యూజ్లెస్ ఫెలోస్ తాంత్రిక రూపాల్లో, జ్యోతిషుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన దాన్ని పట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, మేకలను 6,000 రూపాయలు కొంటారు. చిన్న బుజ్జి మేక ఉంటుంది అక్కడ. అలాగే పావురాల జంటని, వీటిని అమ్మవారికి ఇస్తారు. దానికి తాంత్రికం అని పేరు పెడతారు. తాంత్రిక డెఫినేషన్స్ కూడా తెలియదు వీళ్ళకి. వెళ్ళి మనం క్వశ్చన్ పేపర్లు పట్టుకొని వెళ్ళి అడిగితే మళ్ళీ ఆన్సర్స్ ఉండవు, చదువు సంఖ్యలు లేవు వీళ్ళందరికీ కూడా. కాబట్టి ఇటువంటి ఈ ఉపాసనలు ఇవన్నీ కూడా చేయకూడదు. ఎవరైతే చెప్పి బర్డ్ సాక్రిఫైస్, యానిమల్ సాక్రిఫైస్ చేస్తారో అటువంటి వాళ్ళు రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. అలాగే
వీళ్ళు కూడా చెప్పినటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన అమ్మవారి గుడి కట్టాడు, ప్రతి సంవత్సరం జాతర చేసేవాడు, మేకలను కోసేవాడు. ఈయన చూసి మొత్తం ఊరంతా కోళ్ళను కోసేవారు. దాని ఫలితం ఏమైందో తెలుసా? ఒక 15 సంవత్సరాలు గిర్రుమని అయింది. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత ఘోరంగా నష్టపోయాడు. కోట్లు సంపాదించినటువంటి ఆయన కోట్లు నష్టపోయాడు. సాక్షాత్తు అమ్మవారు చేసినటువంటి ఇది. అలాగే ప్రాణాపాయ స్థితులు కూడా వస్తాయి. ఘోరంగా కామాఖ్య టెంపుల్ని నేను ప్రచారం చేశానని చేసినటువంటి వ్యక్తి ఆ జ్యోతిష్కుడిని మెడపెట్టి గెంటేశారు అక్కడ ఉన్నటువంటి పంతులంతా కూడా. ఎందువలన అతని ఇష్టం వచ్చినట్టు ఆ కామాఖ్య గుడి మీద రూమ్ తీసుకొని అక్కడ సంభోగం చేయండి భార్యాభర్తలు ఇద్దరు, తర్వాత అప్పుడు పిల్లలు పుడతారు, ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్పడం వల్ల. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎక్కువ కాలం మార్కెట్లో ఉండలేరు. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు అనేటటువంటిది రాజమౌళి గారు చూపించినటువంటి అధ్యాయం. మిగతాది తర్వాత భాగంలో తెలుసుకుందాం. శుభమస్తు.